కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఈ రోజు గెస్ట్ ఎవరంటే ఆదిత్యవం. హలో నమస్తే అండి. రోస్టింగ్ చేస్తున్నారండి. ర్యాగింగ్ చేస్తున్నా ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలంటే నూడ్ గా చేయాలా? ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్యూర్ సోల్ తో వస్తాం. ఆ తర్వాత ఏంటి? ఎక్కువ ప్రెషర్స్ ఫేస్. సినిమా ఇండస్ట్రీ ఇస్ కమర్షియల్ ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్స్ నాకు నా జాతకం అడిగిన. ఆదిత్య ఓమ్ని ఫేవరెట్ హీరో ఎవరు అంటారు? అర్జున్ గారు. చాలా సాడ్. హరికృష్ణ గారు, ఆయనతో మీకున్నటువంటి ఏదైనా ఒక మెమరీ కావచ్చు, ఏదైనా షేర్ చేస్తారా? హరికృష్ణ గారు చెప్పాలంటే నేను చాలా నేర్చుకున్నాను ఆయన. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే సినిమా తప్పితే ఇంకో ప్రపంచం ఉండదన్నమాట ఆయనకి. రీసెంట్ గా ఒక రియాలిటీ షోలో #మంచోడు అంటూ ఒక మంచి అవార్డే తీసుకున్నారనమాట. ఈజ్ నన్ అదర్ దాన్ ఆదిత్యవం. ఇంట్రడక్షన్ అవసరం లేదు, చాలా సినిమాలు ఉన్నాయి ఆయన మంచి క్యారెక్టర్స్ చేసినాయి. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్గా బందీ అంటూ మనల్ని కూడా బందీ చేయబోతున్నారు తన సినిమాతో. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడలేదు, ఈ సినిమాతో మనకు కనిపిస్తున్నారు. 70mm మాట్లాడదాం పదండి. హాయ్ ఆదిత్య గారు. హలో నమస్తే అండి. ఎంత మంచి ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. అది కూడా 1 టేక్లో. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా 1 టేక్లో. కానీ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ కనిపించలేదు. మీరు ఎందుకు అన్నారు? అది మీరే ఆది పర్వం ఫంక్షన్కి మీరే యాంకర్. ఆది పర్వం సినిమా ఫంక్షన్ కి మీరే యాంకర్ గా మీరే హోస్ట్ గా చేసి మళ్ళీ ఎక్కడ కనపడలేదు. అంటే నాకు మళ్ళీ రోస్టింగ్ చేస్తున్నారండి. నో ర్యాగింగ్ చేస్తున్నా. రోస్ట్ చేయట్లేదు, ర్యాగ్ చేస్తున్నా మిమ్మల్ని. ఎందుకో చెప్పనా, బిగ్ బాస్ తర్వాత నేను ఇంటర్వ్యూ అడిగాను. అవునా? మీరు ఇచ్చారు. ఇచ్చాను. కానీ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ముందు మీరు అడిగారు, మళ్ళీ అప్పుడు ఇచ్చారు. కాదు, అప్పుడు నేను ఇవ్వలేకపోయాను కదా. ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా మీకు ఉంది లోపల, అందుకే కనిపించలేదని చెప్పాను. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండ్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఓహో, ఇది కొత్తదా? యా. ఓకే. ఎలా ఉంది నా ప్రోగ్రామ్? ఎలా ఉంది ప్రోగ్రామ్ నేమ్? ఎలా ఉంది? సూపర్. ఒక రైమింగ్ ఉంది దాంట్లో. రైమింగ్ ఉంది, కొంచెం పోయిటిక్ గా కూడా ఉంది. అవునా? ఫన్ కూడా కనిపిస్తుంది. సో కమింగ్ టు బందీ సార్, ఏంటి సార్ ఈ సినిమా తర్వాత మేము బందీ అయిపోతామా? ఆఫ్ కోర్స్. పర్ఫార్మెన్స్ కి 100% అది నాకు నమ్మకం ఉంది. ఇంకోటి గొప్ప విషయం చెప్తాను, బట్ ఇది ఇండియాస్ ఫస్ట్ ఎన్వైరన్మెంట్ బేస్డ్, క్లైమేట్ చేంజ్ మీద బేస్డ్ ఫస్ట్ ఫిల్మ్. టోటలీ మొత్తం సినిమా అదే మెసేజ్లో వెళ్తుంది. బట్ ఒక థ్రిల్లర్ సినిమా. ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటంటే ఇది సింగిల్ యాక్టర్ ఫిల్మ్. మీరు ఒక్కరే ఉంటారు. సో కానీ ఒక థ్రిల్లర్ సినిమా ఉంది. నేను సోలోగా ఉన్నప్పుడు కూడా సినిమా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో అట్లాంటి అంటే ఒక చూసిన వాళ్ళకి అట్లాంటివి అనిపించరు. సినిమా ఈజ్ ఓన్లీ 1 యాక్టర్ అనేది. సో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది సినిమాలో. సో ఇది యూనిక్ ఎక్స్పెరిమెంట్, అది చూడాలి. సో ఈ 28th రిలీజ్ అవుతుంది సినిమా. సో లెట్ us see how it goes. కానీ 100% ఇది ఒక అంటే ప్రతి పర్సన్ చూడాల్సింది సినిమా ఇది. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి కూడా అండ్ ఫర్ ద యంగ్స్టర్స్ ఆల్సో దే షుడ్ సీ దిస్ ఫిల్మ్ అట్లీస్ట్ వన్స్. ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ప్రతి యాక్టర్కి కానీ ప్రతి ప్రొడ్యూసర్కి. సో ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ రఘు తిరుమల గారు, బికాస్ ఇట్లాంటి సినిమా తీయడం ఈరోజు గొప్ప విషయం. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ హిమ్. ఆదిత్యజీ బేసికల్గా ఓన్లీ 1 man షో అండ్ బందీ చూస్తే 1 man షో అంటే కెమెరా ముందు, కెమెరా వెనకాల too many persons are there. కానీ కెమెరా ముందు ఓన్లీ 1 person, రైట్? సో అంటే ఒక్క స్మాల్ థింగ్ ఏం కాదు, ఒక యాక్టర్తో మొత్తం కథని డ్రైవ్ చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే బందీ గురించి మాట్లాడుకుంటే 4 years జర్నీ ఉంది. 4 years జర్నీ. యా, సో సే సంథింగ్ అబౌట్ బందీ. చాలా కష్టాలు. అంటే ప్రతి సీజన్ మనం క్యాప్చర్ చేయాలంటే ఏ ఫారెస్ట్కి వెళ్ళాలి, ఏ ఫారెస్ట్లో ఏ సీజన్ మంచిగా కనిపిస్తుంది. మేము శ్రీలంకలో షూటింగ్ చేశాను, మేము నేపాల్లో షూటింగ్ చేశాను, ఇండియాలో ఉన్న ప్రతి ప్రముఖమైన జంగల్లో, అడవిలో, తెలంగాణలో రంపచోడవరంలో, తలకోన ఫారెస్ట్లో, అరకు వ్యాలీలో మేము ప్రతి చోటకి వెళ్ళాను. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నార్త్ ఇండియాలో. సో వీ ట్రై టు క్యాప్చర్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అడవిలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఒక్కొక్క చిన్న ఫ్రేమ్ కోసం, ఒక్కొక్క షార్ట్ కోసం వీ వెయిటెడ్ ఫర్ 6 months కరెక్ట్ సీజన్ రావాలంటే. వీ డిడ్ నాట్ యూజ్ ఎనీ VFX ఫర్ దాట్.
సో చాలా కష్టపడి సినిమా తీశాను. ఇంకోటి ఏంటంటే డూప్స్ కూడా ఏదో నేను యూజ్ చేయలేదు ఈ సినిమాలో. మీరే చేసేసారు. ప్రతి యాక్షన్ నేనే చేశాను. ఇప్పుడు ఒక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాను. ఆ మేకింగ్ వీడియో చూస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ జంపింగ్ కానీ స్విమ్మింగ్ కానీ అంటే ఐ డిడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ రిస్క్స్, క్లైంబింగ్ ఆన్ ట్రీస్, జంపింగ్ ఫ్రమ్ మౌంటైన్స్, గోయింగ్ ఇన్సైడ్ లేక్స్, ఆల్ నేనే చేశాను ఎవ్రీ యాక్షన్. సో చాలా రిస్క్ తీసుకొని ఇట్లాంటి ప్రాజెక్ట్ కోసం నేను చేశాను. సో బట్ వీ హ్యావ్ టు సీ. ఆఫ్ కోర్స్ మాకు తెలుసు ఈ ప్రాజెక్ట్కి మ్యాక్సిమం పేరు ఓటీటీలో వస్తుంది. దట్ ఈస్ ట్రూ, ఎందుకంటే అంత కమర్షియల్ సినిమా ఇది కాదు. బట్ డెఫినెట్లీ అందరికీ చూడాల్సింది సినిమా. అండ్ వీ డిడ్ పుట్ అవర్ లైఫ్ ఎట్ రిస్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ వర్క్స్ అవుట్. ముఖ్యంగా నాకు ఒక యాక్టర్గా పేరు రావాలంటే, మా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కూడా ఒక పేరు రావాలంటే దిస్ ఫిల్మ్ షుడ్ వర్క్. బంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడినప్పుడు డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మీరు కావచ్చు, వన్ మ్యాన్ షో అయినప్పటికీ లాస్ట్లో ఒక చిన్న అంటే ఒక క్యారెక్టర్ కోసం మీరు కొన్ని పిక్స్ చూస్తే నూడ్ అంటే క్యారెక్టర్ దాన్ని బట్టి కథకు తగ్గట్టుగా నూడ్గా కూడా చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చింది. సో ఏం చెప్తారు అంటే ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలంటే నూడ్గా చేయాలా? ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలంటే అంటే కథకు తగ్గట్టు అది ఆ స్క్రిప్ట్ డిమాండ్ అలా అయింది. ఎందుకంటే ఒక పర్సన్ ఒక అడవిలో ఒక 6-7 days నుంచి స్ట్రగుల్ చేసినప్పుడు తర్వాత ఈ బట్టలు అన్నీ చనిపోతాయి కదా. సో అందుకే నాకు నా డైరెక్టర్ గారు ఏమీ ప్రెషర్ పెట్టలేదు, ఇది మీరు న్యూడ్గా చేయాలి, కానీ స్క్రిప్ట్లో అది ఇట్లాంటి డిమాండ్ ఉంది. సో ఒక పర్సన్ వన్ విత్ నేచర్, ఒక మనిషి ఆది కాలంలో ఎలా ఉంటారు, సో ఆ కాలంలో అలా మనం చూపించడానికి ఒక పర్సన్కి, సో దట్ వాజ్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. నేను చెప్పాను సార్ మీరు ఇట్లాంటి కాంప్రమైజ్ చేయకండి, నేను చేస్తా, మీరు ఆర్టిస్టిక్గా పొయిటిక్గా ఇది చేయండి, బ్యూటిఫుల్గా ఆర్టిస్టిక్గా మీరు. సో ఒక పెయింటింగ్ లాంటి ఫ్రేమ్ ఉంది అది. సో 100% నేను చేశాను. ఎందుకంటే మేము ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నిన్న కూడా ఏదో వీడియోస్ వైరల్ అయిన తర్వాత దాని కింద కామెంట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు వరకు అంటే దే సెడ్ దట్ ఎవరు న్యూడ్ చేయరు, ఇది ఆల్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. కాదు, దట్ ఈస్ నాట్ విఎఫ్ఎక్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ విఎఫ్ఎక్స్ అండి, నేనే చేశాను. సో అది ఇంకోటి. సో అది ఆర్టిస్ట్ హ్యాస్ టు డూ ఒక స్క్రిప్ట్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు. తర్వాత దాంట్లో ఏమి అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వల్గర్ సీన్ కదా. సో వీఆర్ పుట్టింగ్ అ మెసేజ్. ఆ సీన్ ద్వారానే ఒక మెసేజ్ వెళ్తుంది. సో అది ఎందుకు చేశాను అది అంటే తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ వన్ హ్యాస్ టు డూ, దెర్ ఇస్ నో డౌట్. సో నేను చేశాను అది 100%. సో మూవీ మొత్తం ఎంత పీరియడ్ ఉంది అంటే ఎంత టైం ఉంది? టైం అంటే చాలా తక్కువ టైం సినిమావి, అది 100 minutes అనుకుంటా. 100 minutes? 100 minutes, 1 hour 40 minutes. 1 hour 40 minutes. ఎందుకంటే థ్రిల్లర్ సినిమా కదా, తర్వాత ఒకే యాక్టర్ సినిమా. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆడియన్స్కి కూర్చోపెట్టాలంటే ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ ఈరోజు. మంచి అంటే మనం 400 crores పెట్టినప్పుడు ఒక సినిమాలో కూడా ఆడియన్స్ కూర్చోరు, దే ఆర్ ఆల్వేస్ చెకింగ్ దేర్ ఫోన్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఓన్లీ మాత్రం 100 minutes సినిమాది. అంటే యాక్చువల్లీ 4 years జర్నీ బందీ. కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినా కూడా మంచిగా ఛాలెంజింగ్గా తీసుకుని చేశారు ఈ క్యారెక్టర్. ఈ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్కి ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి అసలు? అంటే డబ్బులు ఖర్చు అయింది, దాంట్లో డౌట్ లేదు, కానీ పెద్ద బడ్జెట్ ఏం లేదు. నేను అనుకున్న ప్రకారంగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 CR ఫిల్మ్. 2 CR ఫిల్మ్ నేను అనుకున్న ప్రకారంగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 CR ఫిల్మ్. ఎందుకంటే వాట్ ఎవర్ ద మనీ వీ పుట్, అంటే ప్రొడ్యూసర్ గారు పెట్టిన డబ్బులు అంటే టెక్నికల్ వాల్యూస్ మీద, తర్వాత పర్మిషన్స్ మీద ఎక్కువ, అండ్ ఆ క్రూ మీద, టెక్నికల్ వాల్యూస్ మీద, అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా అది కనపడుతుంది స్క్రీన్లో. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఆదిత్యజీ ఏంటి అసలు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారా లేదంటే ముంబై అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారా ఎప్పట్లాగానే? సేమ్, నేను ఒక యాత్రి, ఒక ప్యాసింజర్ అయిపోయాను. లైఫ్ కూడా అలాగే, నా లైఫ్ కూడా అలాగే హోటల్స్లో, ఎయిర్పోర్ట్స్లో, రైల్వే స్టేషన్స్లోనే అది అలాగే నా లైఫ్ నడుస్తుంది. యా, బట్ ఎందుకంటే నేను ముంబైలో కూడా వర్క్ చేస్తున్నాను, ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను, కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ట్రావెలింగ్ అండి. సో ఐఎమ్ ప్యాసింజర్. అంటే ఈ ప్యాసింజర్ అని చెప్పే వర్డ్లో హ్యాపీనెస్ ఉందా? తెలియని పెయిన్ఫుల్నెస్ ఉందా? ఎందుకంటే ప్రతి పర్సన్కి కావాల్సింది ఇప్పుడు ఈరోజు అంటే ఒక బిజీ లైఫ్, ఈ స్ట్రెస్, ఇది అన్నీ మన దగ్గర అంటే మన చేతిలో వర్క్ ఉన్నప్పుడు వీఆర్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే వర్క్ లేకపోతే నేను చాలా చూశాను గతంలో, పాతకాలంలో నా లైఫ్లో 3-4 years అట్లాంటివి నేను చాలా చూశాను. సో ఇట్ బికమ్స్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఆల్. సో ఎప్పుడైనా ప్రతి పర్సన్ బిజీగానే ఉండాలి, వర్క్ చేస్తూనే ఉండాలి.
సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అ పర్సన్. సో ఐ లైక్ టు కీప్ ఆన్ డూయింగ్ వర్క్ అండ్ ఆల్. చిన్నప్పటి నుంచి మీరు చదువుకోవడం దగ్గర నుంచి మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటనేది కూడా అన్నీ మీ ఓన్ డెసిషనే. ఏది మమ్మీ డాడీ చెప్పింది వినలేదు, మీకు ఏది నచ్చితే అదే చేశారు. కానీ ఒక పెళ్లి దగ్గర మాత్రమే ఎందుకు వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకున్నారు? అంటే బ్రేకప్స్ వలన? అవును, కరెక్ట్. నేను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఎక్స్పెరిమెంట్ ప్రతిదీ ఫెయిల్ అయింది. నేను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ అంటే ఆల్ లవ్ ఫెయిలియర్స్ వల్ల నేను అన్ని గివ్అప్ చేసి నా రాజీనామా ఇచ్చారు. లవ్ ఫీల్డ్ నుంచి ఒక రాజీనామా ఇచ్చేసి నా పేరెంట్స్ కి, నా వల్ల కాదు ఇది, మీరే వెతకాలి అని చెప్పి వెతికిపించారు. కానీ చాలా బ్లెస్సింగ్ అండి, ఎంత వెతికినా కూడా మంచి ఆప్షన్ వచ్చింది. అసలు ఏం మాట్లాడకుండా అంత ఏం చెప్తే అది వినేలాగా. ఏం మాట్లాడితే మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు? ముంబై నుంచి హైదరాబాద్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు మీకు అసలు. యాక్చువల్లీ 12th స్టాండర్డ్ అబ్బాయి ఉన్నారండి ఆదిత్య గారికి. అవునా కదా అడగండి. అవునా కదా, 12th స్టాండర్డ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ టాల్, అంటే చాలా టాల్ గా ఉన్నాడు, 6'4" హైట్. లైక్ చాలా అందంగా కూడా ఉన్నాడు. హీ హస్ గోన్ ఆన్ మై వైఫ్. అంటే నా వైఫ్ కి రాలేదు ఆయన, అందుకే అందంగా ఉన్నాడు. సో బట్ సినిమా ఫీల్డ్ లో అబ్బాయికి ఇష్టం లేదు. సినిమా ఫీల్డ్ ఇష్టం లేదు అస్సలు లేదు. ఎకనామిక్స్ కి వెళ్తున్నారు. సో వెళ్ళొచ్చు, మంచి ఎకానమిస్ట్ అయ్యి ఇండియా కోసం ఏదో చేసుకోవచ్చు. అది నేను చెప్పాను. తర్వాత వాళ్ళ ఇష్టం, మాకు తెలియదు. రేపు వస్తారు సార్ పాప నాకు హీరో అది చేయాలి తెలియదు కదా. వాళ్ళు మైండ్లో, యంగ్స్టర్స్ మైండ్లో ఏముంది ఈరోజు. మూవీస్ చూస్తుంటాడా? మూవీస్ ఓన్లీ మాత్రం ఒక ఆడియన్స్ లాంటి. ఇప్పటి వరకు నేను చూడలేదు, అంటే ఒక టెక్నికల్ పాయింట్ గురించి కానీ ఏదో. సో నేను అనుకున్న ప్రకారంగా హీస్ ఎ గుడ్ అకాడమిషియన్, హీ విల్ గో ఇన్ టు సమ్ అకాడమిక్ ఫీల్డ్. అది నాకు కూడా అదే ఇష్టం, ఎందుకంటే సినిమా ఫీల్డ్ గురించి నాకు తెలుసు. ఇక్కడ ఉన్న కష్టాలు, ఇక్కడ ఉన్న అది పరివర్తనాలు ఇక్కడ మామూలుగా లేదు. డిఫికల్ట్ అండి, ఇది చాలా డిఫికల్ట్ ఫీల్డ్. ప్రతిరోజు మీరు ప్రూవ్ చేయాలి, ప్రతిరోజు అది చేయాలి. ఇక్కడ ప్రెషర్లు ఎక్కువ కదా. సో ఐ వాంట్ హిమ్ టు బీ హ్యాపీ అండ్ జస్ట్ డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ. మెయిన్ పాయింట్ అది. ఓకే ఆదిత్య గారు, మీకు సినిమా 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 తప్పితే ఇంకో ప్రపంచం లేదు? అట్లాంటి ఏం లేదు, చెప్పండి. కానీ ఇంకా ఉన్నాయా? అయ్యో, లైఫ్ ఇస్ మచ్ లార్జర్ దెన్ సినిమా కాకుండా ఆదిత్య లైఫ్ లో అయ్యో అన్నీ ఉన్నాయి. చెప్పండి. అన్నీ ఉన్నాయి. అంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, స్పోర్ట్స్ పిచ్చి నాకు. ప్రతి టోర్నమెంట్, ప్రతి అది చూడాలి. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ కూడా చూస్తాను. ఆడతారు ఏమైనా స్పోర్ట్స్? నెక్స్ట్ నాకు రీడింగ్ అంటే చాలా ఇష్టం. బుక్స్ చదువుతారు? బుక్స్ ప్రతి వారం ఒక బుక్ ఫినిష్ చేస్తాను నేను, ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఒక బుక్. అండ్ ట్రావెలింగ్ ఎలాగైనా నాకు ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్. సినిమా నా లైఫ్లో ఒక ఉంది. ఒక టైంలో నాకు పిచ్చి పట్టింది, ఓకే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు నేను కొంచెం నార్మల్గా, కొంచెం న్యూట్రల్గా కూడా ఉన్నాను. లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ సినిమా. లైఫ్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో షేడ్స్. సో ఫ్రెండ్షిప్స్. సో ఐఎమ్ ట్రయింగ్ టు డిస్కవర్ చిన్న ప్లెజర్స్ వల్ల వి ఫర్గెట్ నా ఇది. అంటే నేను ఒక మంచి కాఫీ తాగినప్పుడు కూడా నాకు ఆ ప్లెజర్ వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ స్మాల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఓన్లీ మాత్రం సినిమా కోసం బ్రతుకునేది ఇట్స్ నాట్ కరెక్ట్. వచ్చిన వరకు చేయాలి అంతే, హార్డ్ వర్క్ చేయాలి, వచ్చిన వరకు చేయాలి. బట్ లైఫ్ ఇస్ మచ్ బిగ్గర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం మారిపోతాం, మన బిహేవియర్ కూడా, మన థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. బట్ వెన్ స్టార్టింగ్ ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ప్యూర్ సోల్తో వస్తాం, అంటే ఏదైనా చేసేద్దాం లేదా సహనంతో వస్తుంటాం. ఫస్ట్ మీ స్టార్టింగ్ డేస్ గుర్తు తెచ్చుకుంటే, ఫస్ట్ ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు సీరియల్ యాక్టర్గా ఫస్ట్ మీరు ప్లాట్ఫామ్ మీకు స్టార్ట్ అయినా కూడా, ఎప్పుడైతే చౌదరి గారు సినిమా చేద్దాం, హీరోగా చేద్దాం అని చెప్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సీరియల్ యాక్టర్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడడం ఏంటి, ఆఫర్స్ ఏంటి, సినిమా ఎవరు చూడరు సీరియల్ యాక్టర్ నుంచి వస్తే ఇండస్ట్రీ నుంచి అన్న మాటలు మీరు డైరెక్టే ఫేస్ చేసి ఉన్నారు. అప్పట్లో ఏంటంటే కొంత స్ట్రెంగ్త్నింగ్ కావాలి ఈ మాటలు ఎవరైనా అన్నప్పుడు కూడా మనం ఫేస్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి. బట్ లాహిరితో ఒక సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ అదే ఫీలింగ్ వచ్చిందా? చాలా వచ్చింది. అంటే లాహిరి ఆ టైంలో అంత పెద్ద ఫీలింగ్. అంటే ఆల్రెడీ షారూక్ ఖాన్ టీవీ సీరియల్స్ నుంచి వచ్చేసి ప్రూవ్ చేశారు ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. టీవీ సీరియల్స్ చేసిన తర్వాత సినిమాకి సో అది ప్రాబ్లం లేదు. కానీ లాహిరి తర్వాత నేను ఎక్కువ ప్రెషర్స్ ఫేస్ చేశాను. ఎలాంటి ప్రెషర్స్? అంటే
సినిమా ఇండస్ట్రీ ఈజ్ కమర్షియల్ ఇండస్ట్రీ అండి. ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ నాకు నా జాతకం అడిగారు, భయ్యా మీరు మీ జాతకం ఇవ్వండి. సో ప్రొడ్యూసర్స్ ఓకే హోరోస్కోప్ చూసి టైం బాగుంది, టైం బాగాలేదు, అట్లాంటివి కూడా చాలా జరిగింది. ప్రెషర్స్ కూడా చాలా జరిగింది. అంటే ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, హీరో మార్చేయాలి, ఇది చేయాలి. సో అట్లాంటి ప్రెషర్స్ ఎక్కువ ఫేస్ చేశాను. సో ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. ఆ వయసులో ఈ ప్రెషర్స్కి నేను అనుకోలేదు ఇట్లాంటి ప్రెషర్స్ కూడా నా దగ్గరికి వస్తాయి. అండ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండి అస్సలు ఆ టైంలో. సో అది చాలా జరిగిందండి. చాలా అంటే నేను చెప్తే బాదు, చాలా జరిగిందండి ఆ టైంలో. బ్యాడ్ బిహేవియరు, అంటే చెప్పకుండా సినిమాల నుంచి బయటికి తీయడం అన్నీ జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ టు టాక్ అబౌట్ ఆల్ దాట్. నేను అన్నీ మర్చిపోయి లాస్ట్ 4-5 years నుంచి గట్టిగా మళ్ళీ ఒక మంచి సినిమా చేయాలంటే, మళ్ళీ ఆ జనాలు దృష్టిలో రావాలంటే ఆ ప్రయత్నాలు ఉన్నాయి. సో ఆ ప్రయత్నాలు ఈ అన్ని సినిమాలు వస్తుంది. నాకు అఫ్కోర్స్ మళ్ళీ యాక్టర్గా ఒక మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ వల్ల ఒక జెన్యున్ పర్సన్గా కూడా పేరు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఒక మంచి హిట్ సినిమా కావాలి. సో నేను గతంలో ఉన్న పాతకాలంలో ఉన్న అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నేను నిజంగా దాంట్ నుంచి ఒక లెసన్ నేర్చుకుని అన్నీ మర్చిపోయాను. బికాస్ దోస్ వర్ లైఫ్ లెసన్స్. ఇప్పటికీ నేను కొంతమంది దగ్గర వింటుంటా ఆదిత్య సార్, సీరియల్ ప్లాట్ఫామ్లో ఫేమ్ కోసం ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో కొంత స్ట్రగుల్ చేసి హిట్ అయిన తర్వాత సినిమాలు చేయాలనే ఒక థాట్తోనే ఇండస్ట్రీకి వస్తారు. బట్ సినిమా ఆడిషన్స్కి ప్రొఫైల్ పంపించినప్పుడు సో వీళ్ళు సీరియల్ వాళ్ళు, వీళ్ళ కోసం సినిమా థియేటర్కి టికెట్ కొనుక్కుని ఎవరు రారు అనే థాట్ ప్రాసెస్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారని ఒక మాట వింటూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ బ్లాక్ ఉంది వాళ్ళు మైండ్లో, కానీ ఆ బ్లాక్ ఓన్లీ మాత్రం వాళ్ళు మైండ్లో ఉంది. తర్వాత వీఆర్ లివింగ్ ఇన్ అ గోల్డెన్ పీరియడ్ అండి. గోల్డెన్ పీరియడ్ ఏంటంటే ఈరోజు జనాలకి స్టార్స్ అక్కర్లేదు. జనాలకి కావాల్సింది మంచి ప్రోడక్ట్. వాళ్ళు ఓన్లీ మాత్రం మంచి ప్రోడక్ట్, మంచి కాంటెంట్ చూస్తారు. అది మొబైల్లో అయినా సరే, సినిమాకి వెళ్ళినప్పుడు సరే, పెద్ద స్క్రీన్లో అయినా సరే, చిన్న స్క్రీన్లో అయినా సరే. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అది దిస్ ఈజ్ ఆల్ గాన్ అండి. స్టార్డమ్ అంటే ఓన్లీ మాత్రం చాలా తక్కువ మందికి ఉంది. 4-5%, 10% మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీలో, 10% బాలీవుడ్, అంతే తప్ప వేరే పర్సన్ దగ్గర ఎవరికి పెట్టినా ఒకటే, యూ హ్యావ్ టు మేక్ అ గుడ్ ప్రోడక్ట్, అంతే, దాట్స్ ఇట్. గుడ్ ప్రోడక్ట్ చేయకపోతే అండ్ వాట్ ద ఆడియన్స్ వాంట్స్, నో వన్ విల్ కమ్. కానీ ఇది ఓన్లీ మాత్రం డైరెక్టర్స్ మైండ్లో, ప్రొడ్యూసర్స్ మైండ్లో ఒక బ్లాక్ ఉంది. అది ఒక నెగటివ్ థాట్. అది అట్లాంటి ఏం జరగదు. బికాజ్ చూడండి, తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది చెప్పారు కదా, ఒక కామెడియన్ కెన్ నెవర్ బికమ్ ఎ హీరో, కానీ సునీల్ గారు అది బ్రేక్ చేశారు. ఓకే, సో ఇట్లాంటి జనాలు కొన్ని ఉంది జన మైండ్లో. సో బట్ పీపుల్, దట్ ఈస్ ఆల్ నెగటివ్ థాట్. ఒక సినిమాకి మాస్టర్ అంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మోల్డ్ చేసుకోవచ్చు ఆడియన్స్కి, వాళ్ళు ఇష్టం ప్రకారంగా చేసుకోవచ్చు. ఫస్ట్ జర్నీలో స్టార్టింగ్ సీరియల్స్ మంచి సీరియల్స్ చేశారు, మంచిగా ఫేమ్ వచ్చింది. సినిమా వైపు యూటర్న్ తీసుకున్నారు. తర్వాత లాహిరి తర్వాత మంచి హిట్ అయితే పడలేదు. మళ్ళీ అనిపించిందా నేను బ్యాక్ ఆన్ సీరియల్స్కి వెళ్ళిపోతే బాగుండు, అక్కడే బాగుంది కదా, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సిల్వర్ స్క్రీన్లోనే ఉండాలనుకున్నారు? ఎందుకంటే నేను వచ్చాను సినిమా ఇండస్ట్రీకి ఓన్లీ మాత్రం సిల్వర్ స్క్రీన్ కోసం. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నాకు టీవీ ఇండస్ట్రీలో, హిందీలో కానీ కన్నడలో కూడా నాకు మంచి ఆఫర్లు ఉన్నాయి. లీడ్ రోల్స్ ఇప్పుడు కూడా అందరూ ఇస్తున్నారు అందరూ. సార్ అడుగుతున్నారు, సార్ ఈ లీడ్ రోల్ ఉంది ఈ సీరియల్లో, మీ పాత్ర మీద సీరియల్ పేరు కూడా ఉంది, చేసుకోవచ్చు. ఐ కెనాట్ డూ ఇట్. అది లాస్ట్లో నేను గివప్ చేసినప్పుడు ఒక రిటైర్మెంట్ ప్లాన్ లాంటివి చేసుకోవచ్చు. అదర్వైజ్ ఐ వాంట్ టు బి దేర్ ఆన్ సిల్వర్ స్క్రీన్. దానికోసమే నేను ఈ అన్ని ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాను. ఓకే, సో బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ మాత్రం చాలా యూజ్ అయింది కదా. అంటే అప్పుడు ఇంతకు ముందు మీరు హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ వేరు, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, బయట ఎక్కడన్నా తిరుగుతున్నప్పుడు ముంబైలో, అక్కడ పీపుల్ ఎలా అనిపిస్తుంటుంది రిసీవింగ్? అంటే నాకు అంటే నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఒక 2-3 years వరకు జనాలు ఎలా రికగ్నైజ్ చేసిన వాళ్ళు, 4 years వరకు, ఇప్పుడు మళ్ళీ అలా రికగ్నైజ్ చేస్తారు. సో ముఖ్యంగా నాకు అంటే హ్యాపీనెస్ ఏంటంటే ఈ కొత్త జనరేషన్కి కూడా
ఆదిత్యం ఎవరు అది తెలిసింది, బికాస్ ద న్యూ యంగ్స్టర్స్ వర్ నాట్ నోయింగ్ దాట్ మచ్. ఆదిత్యం అంటే ఓన్లీ మాత్రం వాళ్ళు ఫాదర్స్కి వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు ఫిలిమ్స్ మాత్రం ధనలక్ష్మి ఐ లవ్ యూ అని ఫిలిమ్స్ మీ ఇంటికి వస్తే అని. సో వాళ్ళకి కూడా కొంచెం తెలిసింది హూజ్ ఆదిత్యం అండ్ సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నా సినిమాలు చూసి సార్ మీరు ఎంత మంచి యాక్టర్ సార్ మేము అనుకోలేదు, ఓన్లీ మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ అనుకున్నాను, యూ హ్యావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్. సో అది నాకు ఒక హ్యాపీనెస్, అంటే ఈ జనరేషన్స్ కూడా కవర్ చేస్తారు, కొంచెం కనెక్ట్ అయిపోయాను. సో ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సింది ఒక మంచి కంటెంట్ మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. సో దాట్ వాజ్ మై పర్పస్ ఆల్సో ఆఫ్ గోయింగ్ టు బిగ్ బాస్, మళ్ళీ జనాలతో కనెక్ట్ అవ్వడానికి. అదే సో దాట్ పర్పస్ ఇస్ సాల్వ్డ్. ఓకే, చాలా మంది ఏంటంటే రియాలిటీ షోస్లో ప్రతి ఒక్కరం కూడా అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టెంట్ ఫేమ్, బిగ్ బాస్ అనేది వెరీ ఇన్స్టెంట్ ఫేమ్, ప్రతి ఒక్కరు దాన్ని ఫీల్ అవ్వాలనుకుంటూ ఉంటారు కదా. ఆల్రెడీ మీరు ఫీల్ అయ్యారు కాబట్టి అక్కడ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని వచ్చారు కాబట్టి, సో సే సంథింగ్ అబౌట్ బిగ్ బాస్. ముఖ్యంగా ఏంటంటే బిగ్ బాస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, బట్ రియాలిటీ షోస్కి సినిమా ఇండస్ట్రీతో ఎంత పెద్దగా సంబంధం లేదు. అందుకనే బిగ్ బాస్లో చాలామంది నాకు అడిగారు సార్, బిగ్ బాస్లో ఉన్న పర్సన్స్ మళ్ళీ స్క్రీన్లో కనపడలేదు, ఎక్కడైనా కనపడలేదు. సో సినిమా ఇండస్ట్రీ వేరు, బిగ్ బాస్ అండ్ రియాలిటీ షోస్ వేరు. సో సినిమా ఇండస్ట్రీలో పని చేయాలంటే యూ హ్యావ్ టు అప్రోచ్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు వెనకాల తిరగాలి, వాళ్ళకి చాలా అది. సో ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. కానీ ఒకటి మాత్రం నిజము, బిగ్ బాస్ ఇచ్చిన ఫేమ్ అంటే బియాండ్, దాంట్లో డౌట్ లేదు. ఒక సూపర్ హిట్ సినిమా యాక్టర్కి ఏ ఫేమ్ వస్తుంది, బిగ్ బాస్లో ప్రతి కంటెస్టెంట్కి ఆ ఫేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక ఫేమ్కి, ఒక రికగ్నిషన్కి, ఒక పేరుకి. కానీ ఆ ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది కంటెస్టెంట్ మీద, ఆ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది. సో వన్ హ్యాస్ టు నో ఏ ప్లాట్ఫామ్ ఇది. ఎవరు సినిమా ఇండస్ట్రీ పద్ధతి ఏంటంటే నో వన్ కమ్స్ టు యువర్ హోమ్ అండి, నో వన్ కాల్స్ యూ, మీరే వెళ్ళాలి ప్రతి డైరెక్టర్ దగ్గర, ప్రతి ప్రొడక్షన్ హౌస్ దగ్గర. సో ఐ కీప్ ఆన్ టెలింగ్ మై అదర్ కంటెస్టెంట్ ఫ్రెండ్స్ ఆల్సో, సో మీరు ఇప్పుడు ఇది ప్రస్తుతం ఉన్న కాలంలోనే యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ 3 months 4 months 5 monthsలో పోతుంది, మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ ఉన్నప్పుడు అందరూ మర్చిపోతారు, కొత్త వాళ్ళ గురించి మాట్లాడతారు. సో ఇదే ఈ టైం, ఈ కాలంకి మీరు మంచిగా ఉపయోగం చేయాలి. సో ఇట్ ఈస్ డిఫరెంట్ అండి బిగ్ బాస్. అండ్ బిగ్ బాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ నేను రియలీ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను, వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. యాక్చువల్లీ మీరు 8th సీజన్కి వెళ్ళారు కానీ బిఫోర్ సీజన్లోనే మీకు ఆఫర్ వచ్చింది, బట్ మీరు ఎందుకు ఆ టైంలో సంథింగ్ ఏదో నాకు కోవిడ్ ఏదో సంథింగ్ అయింది. నాకు ఫస్ట్ హిందీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, ఫస్ట్ 4-5 years బ్యాక్. ఆ టైంలో నాకు కోవిడ్ వచ్చింది, సో నేను వెళ్ళలేకపోయాను. సో ఈసారి ఇట్ వాజ్ ఆల్ కరెక్ట్ అండి. నేను షూటింగ్ చేసిన సినిమాలు పూర్తి అయింది, నెక్స్ట్ సినిమాలు కూడా స్టార్ట్ అవ్వలేదు. సో ఐ వాజ్ దేర్ ఇన్ అ కరెక్ట్ జోన్, నా దగ్గర టైం కూడా ఉండేది. బట్ నేను ఏదో హోంవర్క్ చేయలేదు, ఏం తెలియక వెళ్ళాను నేను. అక్కడ ఏం నడుస్తుంది, ఏం చేయాలి అది నాకు అస్సలు తెలీదు. వాళ్ళు కంటెంట్ కోసం ఏమేమి చేస్తారో అది నాకు తెలియదు అస్సలు, ఏమేమి చేయాలి కంటెంట్ కోసం. సో ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. సో ఈ 5 weeks ఏదో అట్లా స్ట్రెస్లో వెళ్ళిపోయింది. రెమ్యునరేషన్ పరంగా హ్యాపీయా, సాటిస్ఫైడ్? ఆఫ్ కోర్స్ సాటిస్ఫైడ్ అండి. కానీ నేను మాత్రం రెమ్యునరేషన్ కోసం వెళ్ళలేదు. నేను జస్ట్ ఇట్ ఈస్ నాట్ లైక్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్, బట్ నేను జస్ట్ ఒక రికగ్నిషన్ కోసం, మళ్ళీ ఒక జనాలతో కనెక్ట్ కోసం వెళ్ళాను. అండ్ భద్రాచలం నుంచి ఎక్కువ ఓటింగ్ పడిందని విన్నాను మీకు, అంటే ఏంటి అసలు అక్కడి నుంచి? అక్కడ కొన్ని అంటే చేరుపల్లి, కొత్తపల్లి, అక్కడ నేను కొన్ని సేవలు కానీ సోషల్ వర్క్ చేస్తున్నాను కదా. సో దే ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. సో ఏమైంది, ఒక వీక్ నేను నామినేషన్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ సమ్ ఇన్సల్టింగ్గా ఏదో చెప్పాడు, 1 or 2 of the contestants. సో అక్కడ వాళ్ళకి చాలా ఫీల్ అయింది ఈ మ్యాటర్. సో వాళ్ళు ఒక ర్యాలీ కానీ ఏదో పెట్టారు నా కోసం, ఒక ర్యాలీ చేసి మంచి ఓటింగ్ కూడా పడింది. నాకు తెలియదు అన్ని విషయాలు, బయటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో తర్వాత బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కూడా ఎంత పెద్దగా, అది కూడా నాకు బయటికి వచ్చిన తర్వాత తెలిసింది. చాలామంది వచ్చేసి సార్ మీకు చూశాను, అదే చూశాను, అది సూపర్బ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఫ్యామిలీ పర్సన్స్ కానీ లేడీస్ నా దగ్గరికి వచ్చినప్పుడు మీ బిహేవియర్ చూసి మేము చాలా ఇన్స్పైర్డ్ అయిపోయాను, మేము మా పిల్లలకి కూడా చెప్తున్నాను చూడండి ఎలా బిహేవియర్ మాకు. సో దాట్ వాస్ వెరీ నైస్ అండి, దాట్ వాస్ వెరీ నైస్. సోషల్ హెల్ప్ అంటే ఎలాంటి హెల్ప్ మీరు చేశారు? సోషల్ హెల్ప్ అంటే అక్కడ చేరుపల్లిలో నేను ఒక లైబ్రరీ కట్టాను, సోలార్ లైట్స్, గ్రీనరీ, అంబులెన్స్, డిజిటల్ సెంటర్, ఇప్పుడు ఒక ఆరో వాటర్ ప్లాంట్, ఇవన్నీ 4-5 yearsలో స్లోగా ఇవన్నీ చేశాను.
సో ఇట్లాంటి నేను చేస్తున్నాను అక్కడ. అంటే పర్టికులర్గా ఆ ప్లేస్లోనే ఏదైనా పర్టికులర్గా ఆ ప్లేస్లోనే, ఎందుకంటే అది ట్రైబల్ విలేజ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ విజయ్ వర్మ ఊరది. సో ఐ నీడెడ్ సమ్ లోకల్ పర్సన్ టు ఇది అన్నీ చేయాలంటే. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద ట్రైబల్ పీపుల్. అండ్ తర్వాత వచ్చి కలిసారా వాళ్ళని ఆఫ్టర్ బిగ్ బాస్ వెళ్ళి ఇప్పుడు వరకు కలవలేదు, కానీ మార్చి కానీ ఏప్రిల్లో వెళ్తాను. సో ఇప్పుడు ఇంకొక ఫిలిం కూడా షణ్ముఖ్ అంటూ వచ్చేస్తుంది. షణ్ముఖ. సో ఆది సాయి కుమార్ గారు, మీరు వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అవికా గౌర్ గారు, ఆది సాయి కుమార్. సో ముగ్గురులో విలన్ ఎవరు? విలన్ అంటే నేనే విలన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 2 సినిమాల్లో నేను విలన్గా చేస్తున్నాను. ఇది ఒక సినిమా, ఇంకొక సినిమా వాళ్ళు పేరు పెట్టలేదు, దాంట్లో నవీన్ చంద్ర గారు అండ్ వరలక్ష్మి గారు ఉన్నారు. సో ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఆ సినిమాలో కూడా నేను విలన్గా చేస్తున్నాను. ఏంటిది యూటర్న్ తీసుకున్నారా? యూటర్న్ కాదు, ఐ జస్ట్ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఈ రోజు ఒకే ఒక దాంట్లో ప్రతి హోప్స్ పెట్టడం చేయడం అది మెయిన్ లీడ్ కంటే ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, కరెక్ట్ కాదు. పెద్ద సినిమాలు కూడా నేను చూస్తున్నాను, పెద్ద డైరెక్టర్స్ కూడా నేను ప్రతిరోజు వాళ్ళకి మెసేజ్ ఇస్తూనే ఉన్నాను. అంటే ఈ చాయిస్ మీద డైరెక్టర్ చాయిస్, కొంచెం కొత్తగా ఆదిత్య కనిపించాలనేది డైరెక్టర్స్ చాయిస్. అండ్ నేను కూడా కొంచెం వాళ్ళకి ప్రెషర్ ఇచ్చేసి, సార్ నాకు నెగటివ్ రోల్ ఇచ్చేయండి, కొత్తగా ఏదో చేద్దాం, బికాజ్ ఐ థింక్ ఐ కెన్ డూ లైక్ దట్. నాకు విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో విజయ్ సేతుపతి గారి తమిళ్లో ఎలాంటి సినిమా చేస్తున్నారు అలాంటి సినిమాలు నేను తెలుగులో చేయాలని ఒక కోరిక ఉంది. సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ సేమ్ టైప్ ఆఫ్, సో ఐ థింక్ ఐ కెన్ డూ దట్. సో అందుకే నేను ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, పాజిటివ్ అయినా సరే నెగటివ్ అయినా సరే. ఓకే. బందీ సినిమా చూడాలి. బందీ సినిమా ఖచ్చితంగా చూస్తాం, ఎందుకంటే ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో. ఇట్స్ వన్ మ్యాన్ షో. బట్ ముఖ్యంగా ఈరోజు అంటే జస్ట్ బందీ గురించి నేను సారీ మీకు కట్ చేశాను. చెప్పండి. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ విషయం, అది ప్రముఖమైన విషయం. ఎందుకంటే పొల్యూషన్ వల్ల, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వీ ఆల్ ఆర్ సఫరింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్ మీరు అనుకోండి, హైదరాబాద్ ఎయిర్ అంటే ఢిల్లీ ఎయిర్ చాలా పొల్యూటెడ్గా ఉంది. ఢిల్లీ ఇయర్లో అంటే బ్రీదింగ్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ స్మోకింగ్ 50 cigarettes ఇన్ అ డే. ఒక నార్మల్ పర్సన్ స్మోకింగ్ చేసిన అక్కర్లేదు ఢిల్లీలో. 50 cigarettes ఇన్ అ డే ఆటోమేటిక్గా తాగుతున్నారు. సేమ్ హైదరాబాద్లో ఇట్ ఈస్ లైక్ 4 cigarettes ఇన్ అ డే. పొల్యూషన్ వల్ల, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రతిరోజు ఈ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే ప్రతిరోజు నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతి ఇయర్ హీట్ ఈస్ బికమింగ్ మోర్, ప్రతి ఇయర్ వర్షాలు తక్కువ అవుతుంది ప్రతి ఇయర్. సో ఇది ఒక మెసేజ్, బట్ ఒక ఎంటర్టైనింగ్ వేలో. అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అండి. నేను నిన్న ఈ ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళి చెప్పాను ఈ సినిమా గురించి. సో వాళ్ళు కూడా సహకారం ఇస్తారని ఒక మాట చెప్పాడు. డెఫినెట్లీ విల్ ప్రమోట్ దిస్ ఫిల్మ్. చూడాలి. ఇప్పుడు ప్రివ్యూ మీరు చూసారా ఆదిత్య గారు? ప్రివ్యూ చూసుకున్నారు ఒకసారి? నిన్న చూసాను నేను. ఎలా అనిపించింది? అంటే చెప్తున్నప్పుడు అంటే ఏమి అనిపించింది, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రూటీన్ సినిమా కాదు. సో చూసిన ముందు అది మైండ్లో పెట్టుకోవాలి. కానీ ఒక్కసారి సినిమా కంప్లీట్ అయిన తర్వాత సినిమా అస్సలు ఎవరికి, ఒక పర్సన్కి కూడా డిసప్పాయింట్ చేయదు. సెకండ్ హాఫ్ మాత్రం పీక్కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అనవచ్చు, బట్ ఒక్కసారి పూర్తిగా చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఫీల్ గుడ్. ఇట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ అండి. వాల్యూ ఫర్ మనీ. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. బికాజ్ ఈరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రతి పర్సన్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి. సో దే ఆర్ గోయింగ్ ఫర్ పిక్నిక్లో కూడా వెళ్తున్నారు, ఈ హోటల్స్లో కూడా, రిసార్ట్స్లో కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం, ఒక డిఫరెంట్ సినిమా. సో పీపుల్ షుడ్ సీ ఇట్. ఇప్పుడు మేము ఒక యూనిక్ స్ట్రాటజీతో వెళ్తున్నాను ఈ సినిమా రిలీజ్ చేయడానికి. ఓన్లీ మాత్రం ప్రసాద్ వాళ్ళతో టైఅప్ చేసి ఓన్లీ మాత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్లో మేము రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఇంకా అలా మేము వెళ్తున్నాము. ప్రతి వీక్ కొంచెం పెంచి ఇట్లా ఒక 5-6 వీక్స్ నేను నడిపిస్తాను సినిమాకి. ఓకే. అది తర్వాత చూద్దాం ఏంటి. బేసిక్గా ఆదిత్యం స్పిరిచువల్ కూడానా? అంటే నార్మల్గానే ఉంటారా? స్పిరిచువల్ అంటే స్పిరిచువల్కి చాలా పెద్ద డెఫినేషన్ ఉంది. అంటే ఒక పర్సన్, రిలీజియస్ పర్సన్ డిఫరెంట్ వేరు, స్పిరిచువల్ పర్సన్ వేరు.
సో ఆదిత్య ఓంని ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా కూడా ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఓపెన్ గా చెప్పేస్తారు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పి. పుష్ప 2 చూసారు కదా? చూసాను. పుష్ప 2 తర్వాత 2 సార్లు చూసాను. ఫస్ట్ టైం దాంట్లో చూసాను థియేటర్లో, ఇప్పుడు కొత్తగా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది, అప్పుడు కూడా చూసాను. ఇంకొక 20 minutes యాడ్ చేసిన తర్వాత బాగుందా, బిఫోర్ బాగుందా? అంటే నేను నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత నాకు కొన్ని ఇంకా మంచి, అంటే ఇంకా బెటర్ సినిమా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు అంటే ఆ ఊహా ఈ ఊహా దాంట్లో అంత అరుపులు గోలలు అంత క్లియర్గా నేను చూడలేదు. బట్ నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారు. అది ఒక కమర్షియల్ సినిమాకి టెంప్లెట్, అంటే ఒక మంచి కమర్షియల్ సినిమా అంటే ఒక రూటీన్ స్టోరీతో అంటే అద్భుతంగా ఎలా చేయాలి చెప్పాలంటే రూటీన్ స్టోరీ, బట్ ద ట్రీట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటికీ కూడా ఆదిత్య ఓం అంటే లాహిరిలో ఖచ్చితంగా మాట్లాడుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా హరికృష్ణ గారిని మిస్ అయిన తర్వాత ఆయన సినిమాలు ఇప్పటికీ సీతయ్య కావచ్చు, ఈ ఫిలిం కావచ్చు, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చూసుకున్న సందర్భాలు ఉంటాయి. ఈ అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి కూడా హరికృష్ణ గారు అంటే ఎవరు తెలియదు, బట్ ఎన్టీఆర్ గారి ఫాదర్ అంటే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ వన్ లవ్స్ ఎన్టీఆర్ గారు. సో ఆయనతో మీకున్నటువంటి ఏదైనా ఒక మెమరీ కావచ్చు, ఏదైనా షేర్ చేస్తారా హరికృష్ణ గారితో? అంటే హరికృష్ణ గారు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంక్చువాలిటీ, అంటే 6 o'clock 5 o'clockకి మార్నింగ్ 5 o'clockకి సెట్లో రావడం. నెక్స్ట్ అంత డేరింగ్ పర్సన్ నేను లైఫ్లో చూడలేదు. ప్రతి స్టంట్ చేసిన వాళ్ళు, అండ్ చాలా హెల్ప్ఫుల్ నేచర్ అండి. చూస్తే ఆ పర్సనాలిటీ చూస్తే అంటే నాకు ప్రతి పర్సన్కి కొంచెం ఎంత పర్సనాలిటీ ఉంది, కొంచెం భయం లాంటిది. బట్ హీ సచ్ లోపల ఎంత స్వీట్ హార్ట్ అండ్ ఎంత కోఆపరేటివ్ అండ్ ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినవారు. సో హీ వాజ్ ఆల్వేస్ గ్రేట్. అండ్ నాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చినవాళ్ళు 100%. ఆ టైంలో కూడా చాలా దాంట్లో కూడా ముఖ్యంగా ఆ స్టంట్స్ దాంట్లో నాకు ఆ టైంలో కొంచెం భయం ఉండేది. నో టెన్షన్ అక్కర్లేదు, కూర్చో వెనకాల కూర్చో నేను చేస్తాను. కార్ స్టంట్స్ కూడా చేసిన వాళ్ళు ఆయన, కార్ జంపింగ్ వంపింగ్ అన్నీ చేసినారు. సో కొంచెం నేను చాలా నేర్చుకున్నాను నేను ఆయన. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ సాడ్. అండ్ అందరికీ తెలుసండి, ఇట్స్ నాట్ అ దిస్ థింగ్, బికాస్ ఆయన చేసిన రోల్స్ కానీ ఇది కానీ ఇట్ ఈస్ గ్రేట్ అండి. ఆయన డైలాగ్ డెలివరీలు ఇట్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్సైడ్ హిమ్ మోర్ టు గివ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇట్స్ చాలా సాడ్. ఈ కాలంలో కూడా హీ కుడ్ హ్యావ్ బికమ్ సూపర్ స్టార్ అగైన్. ఓకే, ఇండస్ట్రీలో చాలా వరకు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు కొంత క్లోజ్ ఉంటారు కదా. మీకు టాలీవుడ్లో ఎవరు, హైదరాబాద్ వస్తే మీకు టక్కున ఎవరు గుర్తొస్తారు? ఎవరు లేరు ఇన్ ఇయర్స్ జర్నీలో. వన్ స్ట్రైట్ క్వశ్చన్ ఆదిత్య గారు, లాహిరితో అన్కండిషనల్ సక్సెస్ వచ్చేసింది, నెవర్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్ వచ్చింది, కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో అయితే నోన్ పర్సనే. ఖచ్చితంగా ఆర్టిస్ట్కి ఒక్క బ్రేక్, ఒక్క ఛాన్స్ అంటారు కదా, అట్లాంటి బ్రేక్ ఒకటి దొరికితే కంటిన్యూగా సక్సెస్లు వస్తాయి, క్యారెక్టర్స్ వస్తాయి. ఎప్పుడు ఆదిత్య ఆలోచించలేదు ఎందుకు ఇట్లా అవుతుంది? చాలా ఆలోచించాను, కానీ ఆలోచించడంలో ఏం లేదు. నిన్న జస్ట్ ఒక అంటే వేరే పర్సన్కి డిస్కషన్లో నేను లాకొని నేను షూటింగ్ చేసినప్పుడు ఆర్టిస్ట్ పృథ్వీ గారు తెలుసు కదా మీకు? 30 years. పృథ్వీ గారు కాదు, తమిళ్ పృథ్వీ గారు. సో ఇప్పుడు కొత్తగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా, అండ్ హిందీలో యానిమల్ సినిమా. సో ఆయన నాకు ఒక మాట చెప్పారు, ఆదిత్య నేను 9 years డిప్రెషన్లో ఉన్నా, గివప్ చేశాను, చిన్నగా టీవీసీ ఇది చేస్తూనే ఉన్నా. ఆ టైంలో ఈ యానిమల్ సినిమా కాల్ వచ్చింది నాకు. ఇంట్లో కూర్చుని సందీప్ వంగారెడ్డి గారు అంటే సొంతంగా కాల్ చేసి. సో ఆ యానిమల్ సినిమా తర్వాత ఆయన కెరియర్ ఎక్కడికి పోయింది. సో ఇప్పుడు తెలుగు సినిమాలు ఆయన చేస్తున్నారు, పెద్ద సినిమాలు, హిందీ సినిమాలు, తమిళ సినిమాలు, మళ్ళీ రిటర్న్ అయిపోయాయి. సో వీ నెవర్ నో సార్. అప్పుడు మా చేతిలో లేదు సువర్ణ గారు, మాతో. సో వీ హ్యావ్ ఓన్లీ టు డూ హార్డ్ వర్క్ అండి. మిగతా విషయాలు మా చేతిలో లేదు. నేను ఆలోచించను ఎక్కువ దాని గురించి. సో ఆదిత్యజీ ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఇప్పుడు మనం బందీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో వన్ వీడియో. హలో ఫ్రెండ్స్, నాది ఒక సినిమా రిలీజ్ అవుతుందండి. సినిమా పేరు బందీ. మంచి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్, బహుశా ఇండియాస్ ఫస్ట్ ఎన్వైరన్మెంట్ బేస్డ్ థ్రిల్లర్. 28th February సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో వల్గర్ కామెడీ అస్సలు లేదు, నడుం షార్ట్స్ ఏమీ లేవు, మాస్ సాంగ్స్ కూడా లేవు, ఫ్యాంటసీ ఫైట్స్ కూడా లేవు.
ఒక పర్సన్ 100 పర్సన్స్కి కొడుతున్నారు, ఫ్లయింగ్ ఫైట్స్ ఏం లేదు. కానీ మంచి సినిమా చూస్తారు. 28th February రిలీజ్ అవుతుంది. 4 years మేము షూటింగ్ చేసి కష్టపడి సినిమా చేసాం. ఏంటి నడుము సీన్లు లేవు, ఒకళ్ళు వేరేలాగా కొట్టుకోరు, కానీ ఒక మంచి ఫిలిం చేసాం. ఇది నిజమే కదా. ఆ రోజు మేము ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకు ఇది సడన్ గా ఈ ఐడియా వచ్చింది, కొంచెం రివర్స్ పబ్లిసిటీ చేయాలి సినిమా కోసం. సో ఆ టైంలో నేను ఈ వీడియో పెట్టాను, బాగా వైరల్ అయింది. ఇది మేము చేసాను ½ లో. కానీ ఎంత కష్టపడి ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ లో నేనే ఉన్నా. ఎలుగుబంటి కాస్ట్యూమ్ ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ లో నేనే ఒక 15-20 days ఒక జంతువు లాంటి ఇలా పాకుంటూ షూటింగ్ చేశాను. ఆ మేకింగ్ వీడియో కూడా బయటికి వస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి, బట్ I did it for the project and my satisfaction. సో చాలా కష్టాలతో తీసాను, చూడాలి. సో ఆ టైంలో అది ఐడియా వచ్చింది. సో ఈ 1 hour లో ఈ వీడియో చేసి బయటికి పెట్టాను, చాలా వైరల్ అయింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, ఒక మంచి ఫిలింతో అయితే వస్తున్నారు. నిజంగా డిఫరెంట్ ఫిలిం. బందీ ఫిలిం తర్వాత చాలా వరకు మంచి మంచి ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నా, విష్ చేస్తున్నా. భగవంతుని కూడా నా నుంచి ఏదో ఒక సపోర్ట్ ఎక్కడో నుంచి వస్తుంది కదండి. అంటే యు ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీతో ఒక చాలా జర్నీ, ఆల్రెడీ 4 years 5 years నుంచి ఫ్రెండ్షిప్, 5 years నుంచి ఫ్రెండ్షిప్ అయింది. నేను ఇంకొక విషయం మీకు ఏం చెప్తున్నాను, చెప్పండి. నేను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే, మీకు గుర్తుందా? 5 years బ్యాక్ సుమన్ టీవీ ఆడియన్స్కి నేను ఏం చెప్పాలంటే, అంటే సువర్ణ గారు లాంటి యాంకర్, కానీ సువర్ణ గారు అడిగిన క్వశ్చన్స్ గూగుల్ పే చేయలేదండి నేను, గూగుల్ పే చేయకుండానే సువర్ణ గారులో ఉన్న పర్సనాలిటీ, మంచి నేచరు, డెఫినెట్లీ ఇది ఒక మంచి ప్రోగ్రామ్, ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్. అండ్ చాలా అందరికీ చూడాల్సింది ప్రోగ్రామ్ ఇది. అండ్ ఐ లవ్ టు కమ్ హియర్ అండ్ ఐ లవ్ టు టాక్ విత్ సువర్ణ గారు ఆన్ దిస్ ఛానల్. అండ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ వెరీ రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ప్లీజ్ చూడాలి ఈ ప్రోగ్రాము. అండ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా నేను అదే చెప్తున్నాను, బందీ సినిమా కూడా చూడాలి. అండ్ కంటిన్యూ వాచింగ్ సుమన్ టీవీ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్, అమేజింగ్, డిఫరెంట్, ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.